ఎన్నికల్లో మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలేంటి, అవి ఎంతవరకు నెరవేర్చారు? 2014లో కానీ 2009లో కానీ నేను ఇచ్చిన హామీలన్నీ దాదాపు పూర్తిగా నెరవేర్చేసాను. 2009లో అధికారంలో ఉన్నారు, 2014లో అధికారంలో లేరు, మరి ఎలా సాధ్యమైంది? నేను అదే చెప్తా ఉన్నాను. 14లో ఉన్నాయన్నీ కూడా నేను పూర్తి చేశాను. ఏమీ లేవు అసలు. నేను అదనంగా ఇచ్చిన హామీలు ఏమి లేవు అసలు. 2014లో నాకు తెలిసి నేను పెద్దగా ప్రత్యేకంగా హామీలు ఏమి ఇవ్వలే. నేనేం పని చేశానో మీరు చూశారు. మీకు నచ్చితే నేను పని చేస్తాను అనుకుంటే నాకు ఓటేయండి. అభివృద్ధి కావాలనుకుంటే రాజకీయాలకు అతీతంగా మదర్ నియోజకవర్గం ముందడుగు పడాలంటే గెలిపించండి. 2009లో అధికారంలో ఉన్నారు కాబట్టి ఇచ్చిన హామీలు చేసి చూపించుంటారు. 2014లో మరి ఎలా సాధ్యమైంది, ఎలా చేసి చూపించారు? 14లో కూడా యాజ్ ఎ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఐ కమాండ్ ది అడ్మినిస్ట్రేషన్ ఏదైతే యంత్రాంగం ఉందో, ప్రభుత్వ యంత్రాంగం, అది ప్రజాధనం చేత జీతాలు ఇవ్వబడి ప్రజల కోసం పనిచేయడం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఆ వ్యవస్థని లెజిస్లేటివ్ మెంబర్గా అంటే ఒక ప్రజాప్రతినిధిగా నేను ఎప్పుడు కమాండ్ చేస్తూనే ఉంటాను. మీరు ఈ పని చేయాలి, ఎందుకు చేయట్లేదు, దాన్ని మానిటరింగ్ చేసుకుంటూ రివ్యూ చేసుకుంటూ పోతే సాధ్యమైనంత వరకు మదర్ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడం కోసం ముందుకు పోతున్నారు. దానికి అధికారులు మీకు సహకరించాలి కదా, అధికారంలో లేనప్పుడు. సహకరించకపోతే ఎమ్మెల్యేగా నా రైట్ ఏంటో నాకు బాగా తెలుసు. అంటే నేను అడిగేది న్యాయబద్ధంగా ఉంటుంది. అంటే ఇల్లీగల్ యాక్టివిటీ చేయమని నేను ఎప్పుడు చెప్పను. ఓన్లీ లీగల్ చట్టబద్ధంగా ఉన్న పనులే చేయను. అసలు నేను ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నానండి. ఈ దేశంలో చట్టసభల ద్వారా వచ్చినటువంటి చట్టాలని మనం అమలు చేయగలిగితే అసలు అద్భుతాలు జరుగుతాయి ప్రజలకి. ఆ చట్టాలని చట్టబద్ధంగా మనం పని చేయించగలిగితే చాలు. వాటిని బ్లాకేజ్గా మారి రకరకాల ఈ వ్యవస్థల్లో అవి అమలు కాకుండా రకరకాల స్థానాల్లో అడ్డుపట్టడం వల్ల జరిగే అనర్థాలే ఇంకా వెనకబడతానికి కారణం. కానీ వాటిని అమలు చేసుకుంటూ పోగలిగితే చాలు. 100% అద్భుతమైన విజయాలని రిజల్ట్స్ని కూడా సమాజంలో చూస్తాం. అయితే నేనేంటి, శాసనసభలు తీసుకున్న చట్టాలేంటో తెలుసు. ఆ చట్టాలు మీరు ఎందుకు అమలు చేయలేదు, చేయకపోతే మిమ్మల్ని ఎట్లా ప్రశ్నించాలో కూడా నాకు తెలుసు. నేను చేపించి డ్రైవ్ చేపిస్తాను నేను. కాబట్టి అక్కడ ఇబ్బంది ఉండదు. నేను మల్లు భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్.